పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అయ్యో పాపం మధు యాష్కి. రాజకీయ నేతగా ఇక యాష్కి అంతే. యాష్కి ఇక పదవులు లభించడం కష్టమేనా? భవిష్యత్తులోనూ ఎలాంటి పదవి వచ్చే అవకాశం లేదని పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా. దేశంలో కాంగ్రెస్ పార్టీ అని అప్పుడప్పుడు వినిపిస్తుందంటే కొద్దో గొప్పది ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యమే. అయితే కేంద్రంలో 15 ఏళ్లుగా ఉన్న బీజేపీ అటు చాలా వరకు కాంగ్రెస్ను కట్టడి చేస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల తన హవాను చూపిస్తూ కాంగ్రెస్ ఎంతో కొంత రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంటుంది. ఇక దక్షిణ భారతదేశంలో, అది తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. దీంతో అక్కడ చాలామంది నాయకులు కాంగ్రెస్కి పునర్వైభవం వస్తుందని నమ్ముతూ ఆ పార్టీలో చాలా పదవులు ఆశిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరే మధు యాష్కి. మధు యాష్కి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్యున్నత పదవి లభిస్తుందని భావించారు. కానీ భవిష్యత్తులోనూ ఎలాంటి పదవి వచ్చే అవకాశం లేదని స్పష్టమైంది. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు. మధు యాష్కి 2004-2009లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో తనకు నిజామాబాద్ ఎంపీ సీటు వద్దని ఎల్బీనగర్ స్థానాన్ని కోరుకున్నారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లవుతున్నా ఆయనకు కాంగ్రెస్లో ఎలాంటి పదవులు లభించలేదు. ఇక కనుచూపు మేరల్లో పదవులు లభించే అవకాశాలు కూడా లేవన్నది ఆయనకు కూడా స్పష్టంగా అర్థమైంది. పీసీసీ అధ్యక్ష పదవి ఆశించి కూడా భంగపడ్డారు. తర్వాత కనీసం ఎమ్మెల్సీ అయినా ఇస్తారేమోనని భావించారు. ఎందుకంటే తాను రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర వ్యక్తిని చెప్పుకునే మధు యాష్కి ఖచ్చితంగా పదవి లభిస్తుందని ఆయన సన్నిహితులు కూడా అంచనా వేశారు. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అన్నట్లుగా తయారైంది యాష్కి పరిస్థితి. దీంతో ఆయన రాజకీయంగా కొంతకాలంగా యాక్టివ్గా లేరు. గతంలో ఓడిపోయిన నేతలకు పదవులు ఇవ్వకూడదనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఆయనకి ఇబ్బందిగా మారింది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గుతుండడంతో ఇక యాష్కి పదవులు వచ్చే అవకాశం లేనట్టే. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మధు యాష్కి గౌడ్కు ఇక ఈ 3 ఏళ్ల కాలంలో ఎటువంటి పదవులు దక్కే అవకాశం లేవు. నిజానికి ఇది మధు యాష్కి గౌడ్ చేసుకున్న స్వయం కృతాపరాధమే. ఆయన నిజామాబాద్ జిల్లాను వదిలి రావడమే చేసిన అతిపెద్ద తప్పు. అక్కడి నుంచి ఎల్బీనగర్కు రావడంతో అక్కడి ప్రజలు ఆదరించలేదు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయకపోవడం వరకు కరెక్టే అయినా ఆ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఉంటే కొంత అనుకున్న ఫలితం వచ్చేదని అంటున్నారు. దీంతో ఆయన ఇప్పటి నుంచి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. తిరిగి ఎన్నికలు వచ్చేంత వరకు మధు యాష్కి ఇలాగే ఉంటారని అంటున్నారు. మరి యాష్కి తానొకటి తలిస్తే అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మరి ఎన్నికలు జరిగి ఆయన గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప పదవులు లభించవన్నది పార్టీ వర్గాలే చెప్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.